ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశంలో ఎక్కువ మంది ప్రజలు స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందుతున్నప్పటికీ వారికి బ్యాంకుల నుండి సులభంగా రుణాలు పొందే అవకాశం చాలా తక్కువగా ఉండేది. చిన్న, సూక్ష్మ వ్యాపారులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల కారణంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న వ్యాపారులు, కూలీలు, కార్మికులు అధిక వడ్డీతో అప్పులు ఇచ్చే వ్యక్తులపై ఆధారపడాల్సి వచ్చేది. ఈ పరిస్థితి కారణంగా వ్యాపారాలు అభివృద్ధి చెందకుండా పేదరికం కొనసాగుతూ ఉండేది. అంతేకాకుండా దేశ ఆర్థిక వ్యవస్థలో అసంఘటిత రంగం పెద్ద భాగం ఉండటం వల్ల వారికి సరైన ఆర్థిక మద్దతు లేకపోవడం ఒక పెద్ద సమస్యగా ఉండేది. ఈ నేపథ్యంలో సూక్ష్మ వ్యాపారులకు తక్కువ వడ్డీతో సులభమైన రుణాలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ ఆలోచనల ఫలితంగా 2015లో ప్రధానమంత్రి ముద్రా యోజన ప్రారంభమయ్యింది. తద్వారా ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న కేంద్ర ప్రభుత్వం యువత, మహిళలు, వెనుకబడిన, అణగారిన వర్గాల వారికి వ్యవస్థాపకులుగా మారే అవకాశం కల్పించింది. కార్పొరేట్ కాని వ్యవసాయేతర చిన్న, సూక్ష్మ సంస్థలకు రుణాలను మంజూరు చేసే ముద్రా యోజనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 8, 2015న ప్రారంభించారు. ఈ ఏడాదితో ఈ పథకం 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ముద్రా యోజన అనేది కేవలం రుణాల పథకం మాత్రమే కాకుండా చిన్న వ్యాపారాలను ప్రోత్సహించి, స్వయం ఉపాధిని పెంచి దేశ ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేయడానికి తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయంగా చెప్పవచ్చు. 2015లో ప్రారంభమైన ముద్రా యోజన ఇప్పటిదాకా కోట్ల రూపాయలకు పైగా రుణాలను ఆమోదించి నిధులను విజయవంతంగా లబ్ధిదారులకు పంపిణీ చేసింది. చిన్న వ్యాపార వర్గాలకు గల వ్యవస్థాపక సామర్థ్యంపై ముద్రా యోజన నమ్మకాన్ని చాటింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం దళారుల బారి నుంచి ప్రజలను విముక్తం చేసింది. ఆర్థిక వనరులతో సాధికారత కల్పించి ఆర్థికంగా, సామాజికంగా వారిని బలోపేతం చేసింది. దేశంలో వ్యవస్థాపన రంగ రూపురేఖలను మార్చేసిన లక్షలాది విజయగాథలు దేశ నలుమూలలా వినిపిస్తున్నాయి. పేద కార్మికుల ఆర్థికాభ్యున్నతి లక్ష్యంగా ముద్రా యోజన ఒక ఉద్యమంలా రూపొందడాన్ని ఈ పరిణామం ప్రస్ఫుటం చేస్తోంది. విద్యావంతులైన యువత సహా ఔత్సాహిక వ్యవస్థాపకుల తరానికి నిధులు సమకూర్చి వారి కలల సాకారానికి దోహదం చేసేలా దీన్ని తీర్చిదిద్దింది. సమ్మిళిత అభివృద్ధి, అణగారిన వర్గాలకు చేరువ కావడం లక్ష్యంగా సమాజంలోని చిట్టచివరి వ్యక్తి అభ్యున్నతిని ప్రబోధించే అంత్యోదయ స్ఫూర్తికి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ క్రమంలో సర్వజన హితాయ, సర్వజన సుఖాయ, అందరికీ సంక్షేమం, అందరికీ సంతోషమనే విశాల ప్రజాహితం దిశగా ముద్రా పథకం ద్వారా వ్యక్తులకు సాధికారత కల్పించి దేశ ప్రగతిలో వారిని చురుకైన భాగస్వాములుగా మార్చింది. ముద్రా యోజన గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలోని లక్షలాది సామాన్య స్త్రీ పురుషులు చిన్న వ్యాపారాలు నడుపుతూ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో తమ వంతుగా కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ అధికారిక సంస్థాగత ఆర్థిక పరిధికి దాదాపు వెలుపలే ఉండిపోయారని చెప్పారు. ఈ నేపథ్యంలో అణగారిన వర్గాలకు ఆర్థిక సహాయం లక్ష్యంగా ముద్రా పథకాన్ని తీసుకువచ్చామని ప్రధానమంత్రి తెలిపారు. उद्यमशीलता को हर भारतीय के लिए सहज बनाने में मुद्रा योजना की बहुत बड़ी भूमिका है. बिना गारंटी के बैंक लोन की इस योजना ने महिला उद्यमियों, मेरे दलित, पिछड़े, आदिवासी उद्यमियों का एक बहुत बड़ा वर्ग देश में तैयार किया है और नए नए क्षेत्रों में किया है, दूर सुदूर गांवों में किया है. इस योजना के तहत अभी तक लगभग 19 लाख करोड़ रुपए ऋण के तौर पर दिए गए. 19 लाख करोड़ रुपए. దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారాలు చేస్తున్న వారు మొత్తం 12 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అత్యంత స్వల్ప చేయూతతోనే చిన్న వ్యాపారాల యజమానులు గణనీయ ప్రభావం చూపగలరు. ఈ తరహా ఆలోచనే ప్రధానమంత్రి ముద్రా యోజన రూపకల్పనకు దారితీసింది. చిన్న ఆర్థిక వ్యవస్థల పనితీరును సుగమం చేసే వేదికగా ఉపయోగపడే ముద్రా పథకం ఈ చిన్న వ్యాపారాల వృద్ధికి మద్దతును ఇస్తుంది. ముద్రా రుణాలు 3 రకాలుగా ఉంటాయి. శిశు రుణాల కింద 50,000 రూపాయల వరకు రుణాలు పొందవచ్చు. కిషోర రుణాల కింద 50,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు. తరుణ్ రుణాల కింద 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. తరుణ్ రుణాలతో పాటుగా తరుణ్ ప్లస్ పేరిట
కొత్త కేటగిరీని తీసుకువచ్చారు. దీని కింద 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల రుణ సదుపాయాన్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో చిరు వ్యాపారులు, కూరగాయల విక్రేతలు, మరమ్మతులు చేసేవారు, డ్రైవర్లు, గృహ ఆధారిత వ్యాపారులు, వీధి వర్తకం చేసేవారు సహా 5.5 కోట్లకు పైగా చిన్న తరహా యూనిట్లు ఉన్నాయి. వీరంతా ఆర్థిక వనరుల కోసం ప్రైవేట్ వ్యాపారుల నుంచి అధిక వడ్డీ రుణాలపై ఎక్కువగా ఆధారపడతారు. ఈ వ్యాపారులు 24 నుంచి 36% దాకా వడ్డీలు వసూలు చేస్తుంటారు. క్షేత్రస్థాయిలో అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ చిన్న వ్యవస్థాపకుల సామర్థ్యంపై వాటికి నమ్మకం లేక రుణమివ్వడానికి నిరాకరిస్తాయి. అయితే ఈ వ్యక్తులపై విశ్వాసం ప్రకటించడమే దేశం ముందడుగుకు ఏకైక మార్గమని నేడు సుస్పష్టమయ్యింది. ఆ నమ్మకంతోనే కేంద్ర ప్రభుత్వం దేశంలో సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధితో పాటు రీఫైనాన్స్ సంస్థ లేదా ముద్రా కార్యక్రమంతో వినూత్న రీతిలో ముందడుగు వేసింది. ప్రభుత్వం చేపట్టిన ఈ కృషి లక్షలాది ప్రజలకు ఆర్థిక సాధికారత కల్పనలో కీలక పాత్ర పోషించింది. యువతరానికి, మహిళలకు సాధికారత కల్పించినప్పుడే సమాజం కూడా పురోగమిస్తుంది. కాబట్టే కోట్లాది మహిళలకు వ్యాపార సౌలభ్యం కల్పిస్తూ ముద్రా రుణాలు మంజూరయ్యాయి. ముద్రా యోజన కింద 68% పైగా, స్టాండప్ ఇండియా కార్యక్రమం కింద 82% పైగా మహిళా వ్యవస్థాపకులకు ప్రభుత్వం చేయూతనిచ్చింది. 2025 గణాంకాల ప్రకారం ముద్రా పథకం కింద మొత్తం రుణాల సంఖ్య 52.07 కోట్లు ఉండగా ఆ రుణ మొత్తం 33.19 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. వీటిలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం రుణాల సంఖ్య 1,66,870గా ఉండగా ఆ రుణ మొత్తం 1,21,008 కోట్ల రూపాయలుగా ఉంది. దేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రుణ ఖాతాలలో 71% మహిళా లబ్ధిదారులు కాగా పీఎం ముద్ర కింద మంజూరైన రుణ మొత్తంలో 48% వారికి లభించింది. వీటిలో 99% రుణాలు శిశు, కిషోర విభాగాల మహిళలకు మంజూరు కావడం విశేషం. ముద్రా యోజన పథకం రుణాల పరిధిని పెంచుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. साथियों, बीते वर्षों में करोड़ों लोगों को एंटरप्रेन्योर बनाने का काम मुद्रा योजना ने किया है. करोड़ों की संख्या में इस योजना से जॉब जनरेट हुए हैं. लाखों लोग जॉब क्रिएटर भी बने हैं. इस सफलता को देखते हुए अब भाजपा ने और एक संकल्प लिया है. अब तक मुद्रा योजना के तहत लोन की सीमा 10 लाख रुपए हुआ करती थी. अब भाजपा ने इसे बढ़ाकर 20 लाख रुपए करने का इरादा किया है. దశాబ్దాల కిందటే ఇలాంటి పథకం అమలై ఉంటే ప్రజలు ఉపాధి వేటలో వలసబాట పట్టే సమస్య ఇంత తీవ్రంగా ఉండేది కాదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దశాబ్దాల తరువాత ఇవాళ నిరుపేదలు కూడా ఎలాంటి హామీ లేకుండా ముద్రా రుణం పొందుతున్నారు. సామాన్యులు ఈ రుణ సాయంతో వ్యవస్థాపకులుగా మారే అవకాశం లభిస్తోంది. దేశంలో ఇప్పుడు ప్రతిభకు కొరత లేదు. ఏ రంగంలో ఉన్నా, ఏ వర్గం వారైనా ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. చేయాల్సిందల్లా దాన్ని గుర్తించి ప్రోత్సహించడమే. ఆ మేరకు ప్రజల ప్రతిభా నైపుణ్యాలను ముద్రా యోజన వెలికితీస్తోంది. ముఖ్యంగా యువతను బలోపేతం చేస్తోంది. ప్రతిభకు ప్రోత్సాహం లభిస్తే అది మరింత వికసించి ప్రజల జీవితాల్లో ప్రగతిశీల మార్పులు తెస్తుంది. చిన్న వ్యాపారాలు, స్టార్టప్లు అభివృద్ధి చెందడానికి, వాటి ఉత్పత్తి, పంపిణీ సామర్థ్యాలను పెంచడంలో సహాయపడటానికి వడ్డీ రహిత, అతి తక్కువ వడ్డీ రుణాల ద్వారా ఆర్థిక సహాయం అందించే ముద్రా రుణాల పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలుపుతూ, The limit of Mudra loans will be enhanced to 20 lakh from the current 10 lakh for those entrepreneurs who have availed and successfully repaid previous loans under the Tarun category. Enhanced scope for mandatory onboarding in TREDS. For facilitating MSMEs to unlock their working capital by converting their trade receivables into cash, I propose to reduce the turnover threshold of buyers for mandatory onboarding on the TREDS platform from rupees 500 crore to 250 crore rupees. This measure will bring 22 more CPSCs and 7,000 more companies onto the platform. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద 20% పైగా రుణాలు తొలిసారి సొంత వ్యాపారం ప్రారంభించే
లేదా తొలిసారి రుణం కోరే వ్యక్తులకు ప్రధానంగా మంజూరయ్యాయి. కాబట్టే ఒకనాడు నిరుద్యోగులుగా ఉన్నవారు నేడు ఉపాధి సృష్టికర్తలయ్యారు. ఇక ఈ రుణాల్లో మహిళల వాటా దాదాపు 68% కావడం గమనార్హం. ముద్రా యోజనతో మహిళల ఆర్థిక శక్తితో పాటు సామాజిక నిర్ణయాలలో వారి భాగస్వామ్యం కూడా పెరిగింది. అలాగే ఈ రుణాల్లో 50% పైగా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యమిచ్చారు. ఆర్థిక సార్వజనీనతకు ముద్రా యోజన ఒక అద్భుత నిదర్శనంగా నిలిచింది. వ్యాపారాల ప్రారంభంపై యువత కలల సాకారానికి ఒక వేదికను చూపడంలో ముద్రా యోజన సఫలమయ్యింది. ఈ పథకం అమలుతో దేశమంతటా కుటుంబ జీవనశైలి మెరుగుపడిన ఫలితంగా గ్రామీణ పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చింది. అంతేగాక స్వయం ఉపాధితో ఇతరులకు అనేక ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. ముద్ర యోజన ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా ఆర్థిక సామాజిక చేయూత ద్వారా అన్ని వర్గాల సాధికారతకు తోడ్పడే పథకంగా నిలుస్తోంది. సామాజికంగా వెనుకబడిన వర్గాల విషయంలో ఇప్పటిదాకా ఇదే అత్యంత భారీ ఆర్థిక సార్వజనీనతగా చెప్పవచ్చు. దేశంలో ప్రాథమిక వ్యవస్థాపన స్వరూపాన్ని ప్రధానమంత్రి ముద్రా యోజన మార్చివేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ విధంగా ఆర్థిక సామాజిక సార్వజనీనత వైపు గణనీయ పురోగమనానికి తోడ్పడింది. ఈ పథకంతో అసంఖ్యాక కొత్త వ్యవస్థాపకులు తమ సొంత వ్యాపార వాణిజ్య స్వప్నాలను సాకారం చేసుకునే వీలు కలిగింది. మహిళలు, మైనారిటీ వర్గాలకు కొన్నేళ్లుగా ఈ పథకం సాధికారత కల్పిస్తోంది. ఆర్థిక అభ్యున్నతి అవకాశాల సృష్టితో మరింత సమగ్ర వృద్ధికి తోడ్పడే వాతావరణాన్ని ఏర్పరిచింది. రుణ పరిమితి 20 లక్షలకు పెరిగిన నేపథ్యంలో చిన్న వ్యాపారులను ప్రోత్సహించడంలోనే కాకుండా మరింత సమాన సంపన్న భవిష్యత్తు వైపు దేశానికి సారథ్యం వహించడంలో ముద్రా యోజన కీలక పాత్ర పోషిస్తూనే ఉంటుంది. ముద్రా యోజన పథకం దేశంలో సూక్ష్మ, చిన్న వ్యాపారాల అభివృద్ధికి కీలక పాత్ర పోషించిన విజయవంతమైన కార్యక్రమంగా నిలిచింది. ఈ పథకం ద్వారా లక్షలాది మంది యువత, మహిళలు మరియు చిన్న వ్యాపారులు సులభంగా రుణాలు పొందుతూ స్వయం ఉపాధిని ప్రారంభించే అవకాశాన్ని పొందారు. ఇది కేవలం ఆర్థిక సహాయం అందించడం మాత్రమే కాకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యాపార వృద్ధిని ప్రోత్సహించడం వంటి అనేక సానుకూల ఫలితాలను అందించింది. ముఖ్యంగా బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న వర్గాలను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంలో ఈ పథకం ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ విధంగా ముద్రా యోజన పథకం దేశ ఆర్థిక సమగ్రాభివృద్ధికి దోహదపడుతూ స్వయం ఉపాధి కల్పనలో ఒక స్థిరమైన మార్గాన్ని సృష్టించిన విజయవంతమైన పథకంగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.